కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. వరంగల్ సభలో కాంగ్రెస్ టార్గెట్ గా కేసీఆర్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ హామీలపై విమర్శనాస్త్రాలు సంధించారు. హామీలిస్తే నమ్మరేమోనని బాండ్ పేపర్ల రాజకీయంతో రైతులను మోసం చేశారంటూ మండిపడ్డారు. అటు తెలంగాణకు ఏమిచ్చారంటూ మోదీ సర్కార్ పైన ప్రశ్నల వర్షం కురిపించారు. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి వేదికగా జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ ముగిసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ బీజేపీపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. మేమొస్తే అదిస్తాం ఇదిస్తామని ఇష్టారీతిన హామీలు ఇచ్చి రైతులను కాంగ్రెస్ నేతలు మోసం చేశారని కేసీఆర్ ఆరోపించారు. రైతు బంధు 15,000 ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఏమిత్తాడా కేసీఆర్? రైతు బంధు 10,000 ఇస్తాడు, మేము 15 ఇస్తాం చెప్పిండ్రా లేదా? 2 లక్షల లోన్ తెచ్చుకొని డిసెంబర్ 9 నాడే కథం, ఒక కలంపోటుతోనే కథం అన్నరా మరి చేసిండ్రా? చెయ్యలే. హామీలు ఇవ్వడమే కాదు, కాంగ్రెస్ నేతలు రైతులకు బాండ్ పేపర్లు కూడా రాసిచ్చారని కేసీఆర్ గుర్తు చేశారు. ఎన్నికల వేళ టీవీ డిబేట్లలో కాంగ్రెస్ పెద్దలు పెద్ద డైలాగులు కొట్టారన్నారు. ఇక హామీలు ఇచ్చుడు కాదు, పెద్ద బుక్కులు వంచి ఊరూరికి వంచారు. సిగ్గులేక ఊళ్ళ పంట తిరిగి బాండ్ పేపర్లు రాసిచ్చారు. బాండ్ పేపర్లు ఇంటింటికి తిరిగిండ్రు. 120 ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ, మమ్మల్ని మించిన సిపాయిలు లేరు అని ఒకటి జబ్బలు తరిచే, ఒకటి మెడలు తరిచే డైలాగులు కొట్టి మేము ఇచ్చేస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఇయ్యలే. రుణమాఫీ చేయలే. ఇక 11 ఏళ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు ఏమిచ్చిందో చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేస్తారు. ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని విమర్శించారు. బీజేపీ కథ 11 ఏళ్ళ రాజ్యం చేయబట్టి తెలంగాణకు 11 రూపాయలు ఇచ్చిండ్రా? వాటిదే బబ్రాజమానం భజగోవిందం, శుష్కప్రియాలు, శూన్యాస్తాలు తప్ప ఏమి ఇయ్యలే. 157 కాలేజీలు పెడితే మెడికల్ కాలేజీలు ఒక్కటన్నా తెలంగాణకు ఇచ్చిండ్రా? ఒక్క ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇచ్చిండ్రా? మొత్తంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కాంగ్రెస్ బీజేపీపై కేసీఆర్ విరుచుకుపడ్డారు. అయితే కేసీఆర్ కామెంట్స్ కు కాంగ్రెస్ బీజేపీ నేతలు కూడా కౌంటర్లతో అటాక్ చేస్తున్నారు.